బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. మీరు ఇన్ని కీర్తనలు పాడారు, అలాగే కచేరీలు చేశారు కాబట్టి ఎక్కడో ఒక దగ్గర సినిమా వాళ్ళ కంట పడే ఉంటారు మీరు. మరి ఎప్పుడు కూడా వాళ్ళ సినిమాల్లో పాడమని కానీ మీ సేవని అటు సినిమాల్లో కూడా అందించమని కానీ ఎవరు అడగలేదు మిమ్మల్ని? అంటే సినిమా పాటలు కాకుండా దేవుళ్ళకి సంబంధించి. అంటే స్వరం దేవుడిచ్చిన వరం. రైట్. ఆ వరంతో నేను ఇంకా వెంకటేశ్వర స్వామికి బాగా అంకితమైనటువంటి మా ఫ్యామిలీ, మా కుటుంబం, ఆ కుటుంబంలో స్వామికి ఇంకా వేరే సంకీర్తన పాడకూడదని నిశ్చయించుకున్నాను. అని సినిమా పాటలు, భక్తి పాటలు అన్నీ పాడుతుంటాను, కానీ స్పెషల్గా స్వామి ఇంకా ఏ సినిమా పాటలు కానీ ఏ పాటలు పాడకుండా ఈ వెంకటేశ్వర స్వామికి నా జీవితాన్ని నా స్వరము అంకితం చేసుకున్నాను. రైట్. సో మా కోసం ఒక్కసారి నేను ఏంటంటే మీ పాట వినిన తర్వాత అన్నమయ్య సినిమాలో పాట ఒకసారి మీ నోటి నుంచి వినాలనుకుంటున్నాను నేను. అందులో మీకు బాగా నచ్చింది ఏదైతే ఉన్నదో నాకు ఏంటంటే పిడికిట తలంబ్రాలు పాట నాకు చాలా నచ్చుతుంది. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వేనే పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వేనే పెండ్లి కూతురు, పేరుగల జవరాలే పెండ్లి కూతురు, పేరుగల జవరాలే పెండ్లి కూతురు, పెద్ద పేరుల ముత్యాల మెడ పెండ్లి కూతురు, పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు, పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు, విభు పేరు కుస సిగ్గుపడే పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు, నెరా బిరుదు మగని కంటే పెండ్లి కూతురు, బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు, నెరా బిరుదు మగని కంటే పెండ్లి కూతురు, పిరుదూరినప్పుడే పెండ్లి కూతురు, పిరుదూరినప్పుడే పెండ్లి కూతురు, పతి పెరరేచే నదివో పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, పెట్టెనే పెద్ద తురుము పెండ్లి కూతురు, నేడే పెట్టుడు చీరలు గట్టి పెండ్లి కూతురు, గట్టిగా వెంకటపతి కౌగిటను, గట్టిగా వెంకటపతి కౌగిటను వడినెట్టిన నిధానమైన పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు. థ్యాంక్ యూ. ఈ కీర్తన నేను మీ బిగ్ టీవీలో పాడాను కాబట్టి ఎంతో మందికి పెళ్లి ఉంటుంది పొద్దు. అయ్యో, ఎంతో మందికి, వేల మందికి పెళ్లి అయిపోతుంది. అంటే స్వామి ఒక్కసారి ఈ కీర్తన ద్వారా ఎంతో మందికి పెళ్లి కూడా జరుగుతుంది, పెళ్లి కాని వాళ్ళకి కూడా పెళ్లి జరుగుతుంది. స్వామికి స్వయంగా అమ్మ కళ్యాణం చేసేటప్పుడు ఈ పాట పాడించుకుంటారు తప్పనిసరిగా. కాబట్టి స్వామికి తలంబ్రాలు అంటే కళ్యాణం అయిపోయి ఉంటుంది. చాలా మందికి పెళ్లి, నేను పాటప్పుడు కూడా మొక్కున్నాను, పెళ్లి కాని పిల్లలు చాలా మంది, ఎంతో మంది అమ్మాయిలు అబ్బాయిలు ఉంటారు. మా ఈ మాదాపురంలో హైటెక్ సిటీలో ఎంతో మంది సాఫ్ట్వేర్లు ఉంటారు, వాళ్ళందరికి పెళ్లి కావాలి, తొందరగా పెళ్లి కావాలి స్వామి. కానీ ఈ మధ్య కాలంలో అలా ఎవరు పెళ్లి అంటే మక్కువ చూపించట్లేదు కదా, ఎందుకు మనకి పెళ్లితో సంబంధం అట్లా అంత ఏం లేదు, వాళ్ళకి గడియ రావాలి, ఆ గడియ ఆ స్వామి దేవుడు చూడాలి, దేవుడు చూసి ఆ మాంగళ్యం తంతునానా అని అనిపించాలి వాళ్ళతో. కాబట్టి ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి మాదాపూర్లో ఉన్నటువంటి ఐటీ కంపెనీలలో ఉన్నటువంటి వేల మంది అన్మ్యారీడ్ అమ్మాయిలు అబ్బాయిలు ఉంటారు, వాళ్ళకి అందరికి పెళ్లి కావాలి, అందరిని చల్లగా చూడాలి, ఆ పిల్లలకి అందరికి చూడాలని చెప్పేసి ఈ పాటని పాడేటప్పుడు నువ్వు అడిగినప్పుడే మనసులో నేను సంకల్పం చేసుకున్నాను, అందరి పెళ్ళిళ్ళు కావాలి. అండ్ ఇంకొకటి, తిరుపతి ముఖ్యంగా తెల్లవారుజామున సుప్రభాత సేవ మీరు పాడి వెంకటేశ్వర స్వామిని లేపుతారు, అప్పుడే ఆయన లేస్తారు అని చెప్పి అంటూ మేము పాడము, అదే మా తాళపాక వంశస్థులు వాళ్ళు పాడతారు. తెల్లవారుజామున 3 గంటలకు తాళపాక, 3 గంటలకు తాళపాక వాళ్ళు తెల్లవారుజామున 3 గంటలకు మా అన్నయ్య తాళపాక స్వామీజీ వారు వెళ్ళి 3 గంటలకు వెళ్ళి స్వామిని విన్నపాలు వినవలే
వింత వింతలు పన్నగపుదోమ తెరపైకెత్త వేలయ్య విన్నపాలు తెల్లవారి జామెక్కే దేవతల మునులు అల్లనల్లనంత వింత నదివో వారే చల్లని తమ్మిరేకుల సారస్యపు కన్నులు మెల్లమెల్లన విచ్చి మేలుకొన వేలయ్య విన్నపాలు గరుడ కిన్నెర యక్ష కామినులు గములై విరహపు గీతముల వింతాలాపాల పరిపరివిధముల పాడేరు నిన్నదివో సిరిమొగము తెరచి చిత్తగించవేలయ్య విన్నపాలు పొంకపు శేషాదులు తుంబురు నారదాదులు పంకజభవాదులు నీ పాదాలు చేరి అంకెలను నారు లేచి అలమేలు మంగను వెంకటేశుడా రెప్పలు ఇచ్చి చూచి లేవయ్య విన్నపాలు విన్నపాలంటే రిక్వెస్ట్. స్వామి తండ్రి ప్రపంచానికే రారాజునటువంటి ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామిని తాళపాక వంశస్థులు వారికి సుప్రభాతం పాడి మేలుకొలుపు చేస్తున్నారు. ప్రపంచానికి రాజునటువంటి ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి తొందరగా లేస్తే మేమంతా పనులు చేసుకోవాలి స్వామి అని 3 గంటలు లేపుతారు. ఆ సుప్రభాత సంకీర్తన గానం మేము మా ఇంట్లో కూడా తెల్లవారుతున్నాం. ప్రతి నిత్యం కూడా మా ఇంట్లో కొండ మీద ఏ విధంగా జరుగుతుందో తాళపాక వంశస్థులు ఏ విధంగా మా అన్నయ్య హరినారాయణ స్వామి గారు ఎలా చేస్తారో మేము నందవరిక బ్రాహ్మణ కుటుంబంగా ఆ వర్గంలో పుట్టినందుకు మేము కూడా అదే ప్రకారంగా స్వామివారికి సేవలు కైంకర్యాలు చేసుకుంటున్నాం. తెల్లవారుజామున 3 గంటలకు సుప్రభాతం పాడుకుంటాను, 3 గంటలకు 3 సంకీర్తనలు, వాడి రాత్రి ఏకాంత సేవ కొండ మీద ఎలాగ ఏకాంత సేవ ఎలా చేస్తున్నాం అది కూడా ఏకాంత సేవ చేసుకుంటాం. వచ్చేస్తారు ఆయన ఇంట్లోకి ఒకసారి ఏకాంత సేవ చేసుకొని అట్లాగే రాత్రి 11 గంటలకు స్వామివారికి ఉయ్యాల ఉంటుంది. స్వామివారికి పానుపులో అమ్మవారిని స్వామివారిని పడుకోబెట్టి స్వామివారికి తాంబూలం, స్వామివారికి జీడిపప్పు, డ్రై ఫ్రూట్స్ అన్ని పెట్టి వేడి వేడి వెండి గిన్నెలో పాలు పెట్టి కీర్తన పాడి బయటకు వచ్చాను. బయటకు వచ్చి ఇలాగ ఊరికి జస్ట్ రిలాక్స్ కుర్చీలో కూర్చుంటే ఇలా కూర్చున్నాను. స్వామివారి కళలో కనపడ్డారు. కళలో వచ్చారు, విత్ ఫుల్ యూనిఫామ్లో వచ్చారు. అంటే ఆయన వస్త్రాధరణ, కిరీటము, ఆభరణాలు అన్నీ వేసుకొని మా ఇంటికి వచ్చి ఆయన మా ఇంట్లో నా ముందు నిలబడ్డారు. నిలబడితే లేరా అన్నారు. లేస్తే నీ కొరకు వడలు తెచ్చాను 3 అని వడలు ఇచ్చారు. ఆయన కిరీటం మా ఇంటి కప్పుకు తగులుతుంది. అజాన్వాహుడు ఆ కిరీటం అవుతుంది. నీ కొరకు 3 వడలు తీసుకొచ్చానని స్వామి అంటే ఆ వడలు ఇచ్చారు, వెళ్ళిపోయారు. అట్లా కాబట్టి నిద్రించి పాల జలనిధి వలిని ఒద్దిక శ్రీరమణునికి ఒత్తరే పాదములు నిద్రించి పాల జలనిధి వలిని ఒద్దిక శ్రీరమణునికి ఒత్తరే పాదములు ఉయ్యాల జంపాల వేగుదాక చిత్తగించి విద్యలెల్లనాదరించి పాగుగా కృపారసము పంచి పంచి ఏ గతి పవళించెనో ఎట్లా భోగించెనో, ఏ గతి పవళించెనో ఎట్లా భోగించెనో యోగీంద్ర వరదునికి ఊచరే ఉయ్యాల ఉయ్యాల జంపాల వాలు కన్నుల రెప్పల వడదాకి తను తావి చాలుకున్న నూర్పుకలు చల్లి చల్లి నీలవర్ణపు గుణము నెరపుచునొక ఇంత కాలము కన్నుల కపరే దోమతెర ఉయ్యాల జంపాల సరగుణ యోగ నిద్ర సాలించి లోకమెల్ల కరుణించదలచి వెంకటగిరిపై అరుదుగా సకల లోకరాజ్యుడాయమించి విరివి 4 వట్టాలు విసరరే సతులు ఉయ్యాల
జంపాల ఉయ్యాల జంపాల. ఇలా ప్రతినిత్యం మా ఇంట్లో నేను 11 గంటలకు ఏకాంత సేవ జరిగేదానికి గదిలోకి వెళ్తాను. స్వామి ఉంటారు, ఉయ్యాల, పానుపు, తాంబూలం, డ్రై ఫ్రూట్స్ అన్నీ పెట్టింటాం. నేను ఒక పాట పాడడానికి నేను వెళితే ఆయన మార్చేస్తాడు. ఎన్ని పాడించుకుంటారు మీ చేత? నేను ఈ పాట ప్రిపేర్ అయ్యి పాడాలని ఆ గదిలోకి వెళితే తను అక్కడ సంకల్పం మార్చేసి వేరే పాట వింటాడు. అంతా ఆయన ఏది వినాలనుకుంటే అది వింటాడు. ఏది పాడాలంటే మీరు ఇంతకుముందు అన్నారు కదా, మనం వెళ్ళాలనుకుంటే ఆయన చూస్తే కానీ మనం తిరుపతికి వెళ్తాం, కానీ చూడకపోతే వెళ్ళలేం. కాబట్టి ఆ స్వామి అనుగ్రహంతో నాకు ఎన్నో 300 కీర్తనలు వచ్చు, అన్నీ చూడకుండా పాడేస్తాను. ఇప్పుడు చూసానా. కాబట్టి ఆ నందవరిక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించినందుకు స్వామి ఒరలో ఉన్నటువంటి ఖడ్గం, నందకం స్వామి ఒరలో ఉంటుంది. ఇక్కడ శంకు, ఇక్కడ చక్రాలు ఉంటే స్వామి ఒరలో ఉన్నటువంటి నందకం, ఖడ్గం. ఆ ఖడ్గం వేస్తే నందవరిక బ్రాహ్మణ కుటుంబంలో నేను జన్మించాను. అందుకనే ఆ వంశపారంపర్యము, ఆ తెగ అలాగా నాతో చేయించుకుంటున్నాడు ఆయన. ఆయన మిక్కిలి ఇష్టం. దద్దోజనం ఎంత ఇష్టమో, పొంగలి ఎంత ఇష్టమో, వడలు ఎంత ఇష్టమో, లడ్డు ఎంత ఇష్టమో, నందవరికుడు పాడితే అంత ఇష్టం. ఏం చెప్పారు అసలు. ఇట్లా చేయబెట్టి తింటాడు. పొంగలి, దేవి పొంగలి బాగుంది కదా, ఇట్లా పెడతాడు. దేవి వడ బాగుంది కదా. అవంతా నోటికి రుచి. శ్రవణ నక్షత్రంలో పుట్టినటువంటి ఏడుకొండల స్వామి శ్రవణం అంటే చాలా ఇష్టం, వినడం అంటే చాలా ఇష్టం. ఆ నక్షత్రంలో ఆయన పుట్టాడు కాబట్టి హా కమ్మగా జో అచ్యుతానంద జో జో ముకుంద జో అచ్యుతానంద జో జో ముకుంద రావే పరమానంద రామ గోవింద జో అచ్చు. ఎవరు పాడతారండి అలాగా? మమ్మల్ని, మా నందవరిక బ్రాహ్మణ కుటుంబాన్ని పాడించుకోవడానికి, ఆయన మంచి కమ్మటి కీర్తనలు వినడానికి ఆయన కత్తి ఆయన ఒరలో ఉన్నటువంటి ఆయన కత్తిని లక్కమాంబ నారాయణ సూరి గారుల గర్భంలో ప్రవేశించినటువంటి నా నందకం ఈరోజు అది. ఓం నమో వెంకటేశాయ. అందరు నా వాళ్ళే. అందరి దగ్గర ఆ వెంకటేశ్వర స్వామి ఎలా ఉంటాడో, అందరి ఇళ్లలో ఆ వెంకటేశ్వర స్వామి ఎలా ఉంటాడో, అందరి ఇళ్లకు ఆ వెంకటేశ్వర స్వామి ఎలా వెళ్ళి వస్తుంటాడో, అందరి ఆరోగ్యాన్ని ఎలా కాపాడుతాడో, రకరకాలుగా ఆయన ఆశీస్సులు అందరికి ఎలా ఉంటాయో, ఆయన అందరి వాడు, అంతా నా వారనట అని అంటాడు దేవుడు. కాబట్టి నేను ఆయన మీద నేనే రాసుకున్నాను, నేనే సంగీతం చేసుకున్నాను, నేనే ట్యూన్ చేసుకొని నేనే పాడడం జరిగింది. దేవుని గుళ్ళో అలా స్వామిని చూస్తూ ఈ పాట రాశాను. అంతా నా వారేనట అంతట నీవు నావట, అంతా నా వారేనట అంతట నీవు నావట, ఏడు కొండలవాడ వెంకటరమణ, ఏడు కొండలవాడ వెంకటరమణ, తిరుమలలో నీవు వెలసినావట, మన్యకొండలో నీవు వెలసినావట, తిరుమల దేవగుట్ట మీద వెలసినావట, నిన్ను సేవించే భాగ్యం అందరికీ దొరుకునట, ఏడు కొండలవాడ వెంకటరమణ, ఏడు కొండలవాడ వెంకటరమణ, నిన్ను చూద్దామంటే మనసంతా పొంగేనట, నిన్ను చూద్దామంటే మనసంతా పొంగేనట, నిన్ను కీర్తిద్దామంటే మాటలే రావట, నిన్ను చూద్దామంటే మనసంతా పొంగేనట, నిన్ను కీర్తిద్దామంటే మాటలే రావట, నీ దర్శన భాగ్యము మాకెంతో పదిలమట, నీ దర్శన భాగ్యము మాకెంతో పదిలమట, పదే పదే చూడాలని మాకు బలాటమట, పదే పదే చూడాలని మాకు బలాటమట,
అంతా నా వారేనట అంతట నీ ఉన్నావట ఏడు కొండలవాడ వెంకటారమణ తిరుమలలో నీవు వెలసినావట మన్యంకొండలో నీవు వెలసినావట తిరుమల గుట్ట మీద వెలసినావట నిన్ను సేవించే భాగ్యం అందరికీ దొరుకునట ఒక్కసారి నిన్ను చూస్తే మరీ మరీ చూడాలని ఒక్కసారి గుడికొస్తే మళ్ళీ మళ్ళీ రావాలని ఒక్కసారి నిన్ను చూస్తే మరీ మరీ చూడాలని ఒక్కసారి గుడికొస్తే మరీ మరీ రావాలని శుక్రవారం ఎప్పుడని ఎదురు చూసే భక్తుడిని శుక్రవారం ఎప్పుడని ఎదురు చూసే భక్తుడిని అభిషేకం అదృష్టం చూసే భాగ్యం ఎప్పుడని ఏడు కొండలవాడ వెంకటారమణ మన్యకొండ గుహలలో వెలసినావట తిరుమలలో నీవు వెలసినావట తిరుమల గుట్ట మీద వెలసినావట నీ గుడిలో నిద్రిస్తే మా కోర్కెలు తీరేనట తలనీలాలిస్తే మా బాధలు తీరేనట నీ గుడిలో నిద్రిస్తే మా కోర్కెలు తీరేనట తలనీలాలిస్తే మా బాధలు తీరేనట కోనేటిలో మునిగితే పాపాలు పోయేనట కోనేటిలో మునిగితే పాపాలు పోయేనట నీ దర్శన భాగ్యము జన్మధన్యమయ్యేనట అంతా నా వారేనట అంతా నా వారేనట అంతా నా వారేనట అంతట నీ ఉన్నావట అంతట నీ ఉన్నావట ఏడు కొండలవాడ వెంకటారమణ తిరుమలలో వెలసినావట మన్యకొండలో వెలసినావట తిరుమల దేవగుట్ట మీద వెలసినావట వెలసినావట వెలసినావట. For more videos like this, subscribe Big TV channel.